హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ కాలా జామున్. రెగ్యులర్గా గులాబ్ జామ్ చేసుకునే బదులు ఒక్కసారి ఈ కాలా జామ్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే ఈ కాలా జామ్ ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్తో నేను చెప్తాను. ఈ కాలా జామున్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఆశీర్వాద్ గులాబ్ జామ్ 500 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి. మిల్క్ 1 కప్పు తీసుకోండి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 2 గ్లాసెస్ షుగర్ వేసుకోండి. ఇక్కడ మనం 2 గ్లాసెస్ షుగర్ అప్రాక్సిమేట్ 500 గ్రామ్స్ ఉండవచ్చు. ఇప్పుడు ఇందులో 4 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. ఇక్కడ 2 గ్లాసెస్ షుగర్కి 4 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని దీన్ని షుగర్ అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో గులాబ్ జామ్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పౌడర్ని మనం కొంచెం కొంచెం మిల్క్ వేసి బాగా కలపాలి. ఇలా మీరు కొంచెం కొంచెం మిల్క్ వేస్తూ ఈ గులాబ్ జామ్ అంతా బాగా కలిసేలా కలపండి. పిండిని కలిపేటప్పుడు మీరు ఈ పిండిని మరీ హార్డ్గా కలపొద్దు. దీనివల్ల కాలా జామున్ చేసేటప్పుడు ఇక్కడ క్రాక్స్ వస్తాయి. అలా అని పిండిని మరీ సాఫ్ట్గా కలపకండి. మీరు షుగర్ సిరప్లో ఈ కాలా జామున్ వేసేటప్పుడు అవి మెత్తగా అయిపోతాయి. కాబట్టి పిండిని మీడియంగా కలుపుకోండి. పిండిని ఇలా మనం సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిపై మూత పెట్టి మనం 10 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని ఒకసారి కలుపుకోండి. ఇక్కడ నేను ఇలాచి ఒక 5 to 6 తీసుకుంటున్నాను. ఈ ఇలాచీని ఇలా తొక్క తీసి ఇలా డైరెక్ట్గా వేసేయండి. దీని ఫ్లేవర్ కాలా జామున్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సిరప్ని మరి తీగపాకం వచ్చే వరకు ఉంచొద్దు. కొంచెం ఇది స్టిక్కీగా మన ఫింగర్స్కి అంటుకుంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండిపై మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇక్కడ నేను పావు వంతు అంటే 1/4 వంతు సపరేట్గా ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం 1 టేబుల్ స్పూన్ షుగర్, ఫుడ్ కలర్ ఎల్లో చిటికెడు, అలాగే జీడిపప్పు ఒక 4 నుంచి 5 ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇక్కడ ఈ పిండి అనేది కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న ఈ పిండి మొత్తాన్ని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పిండిని తీసుకొని ఇలా 2 అరచేతుల మధ్య గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్ చేయండి. ఇక్కడ ఈ బాల్స్ క్రాక్స్ వచ్చినా పర్వాలేదు, కానీ మీరు బయట బాల్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా చూసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఇక్కడ నేను బాల్స్ కింద చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన వైట్ పిండిని మనం బాల్ లాగా చేసుకోవాలి. ఈ వైట్ పిండిని కూడా 2 చేతుల మధ్య తిప్పుతూ ఇలా గుంతలా చేయండి. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ బాల్ని ఇందులో పెట్టండి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఈ బాల్ అంతా క్లోజ్ చేయండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ దీన్ని ఇలా 2 చేతుల మధ్య గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా సర్కిల్లా బాల్లా చేసుకోండి. ఈ బాల్కి మాత్రం క్రాక్స్ రాకుండా చూసుకోండి. మీరు చేసేటప్పుడు క్రాక్స్ వచ్చేటట్టయితే మళ్ళీ చేతికి ఆయిల్ అప్లై చేసి ఇలా ఈ బాల్ని ప్రిపేర్ చేయండి. ఇలా మనం అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ ఆయిల్ని ఎక్కువగా హీట్ అవ్వనివ్వద్దు. ఇది కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా చేసిన వైట్ బాల్స్ని వేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను 6 to 7 బాల్స్ని వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పోయాక వీటిని ఒక గరిటెతో కలపండి. ఈ కాలా జామున్ చేసేటప్పుడు మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏమిటంటే, మీరు పిండిని కలిపేటప్పుడు గోరువెచ్చని పాలతోనే కలపండి.
టిప్ నెంబర్ 2 ఏమిటంటే షుగర్ సిరప్ చేసేటప్పుడు షుగర్ అనేది 2 కప్స్ అయితే వాటర్ అనేది 4 కప్స్ వేసుకోండి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ గులాబ్ జామున్ మిక్స్ చేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీరు 200 గ్రామ్స్ చేసేటట్టయితే 1 గ్లాస్ షుగర్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. టిప్ నెంబర్ 3 ఏమిటంటే మీరు కాలా జామున్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చెయ్యండి. మీరు మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకోవద్దు. దీనివల్ల ఈ కాలాజాము అనేది క్రాక్స్ వస్తాయి. టిప్ నెంబర్ 4 అన్నిటికన్నా ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. ఎందుకంటే మీరు కాలాజామ్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా చాలా బాగా చెయ్యండి. అరచేతుల మధ్య ఈ బాల్ను పెట్టుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా సర్కిల్గా వచ్చేటట్టు చెయ్యండి. ఒకవేళ మీకు క్రాక్స్ వచ్చేటట్టయితే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ క్రాక్స్ లేకుండా నీట్గా చేసుకోండి. చివరిగా టిప్ నెంబర్ 5 ఏమిటంటే ఈ కాలాజామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇక్కడ ఈ కాలాజాముని నేను బ్లాక్ కలర్ ఉంచకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఉంచాను. మీకు బ్లాక్ కలర్లా రావాలంటే మీరు మరి కాసేపు ఆయిల్లో ఫ్రై చేయండి. అప్పుడు అది బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు వీటిని తీసాక మిగిలిన బాల్స్ను కూడా మనం ఇలా లో ఫ్లేమ్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇక్కడ ఈ కాలాజామున్ షేప్ అనేది మీకు సర్కిల్లా కావాలంటే ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా సిలిండర్ షేప్లో అయినా మీరు చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో అన్ని బాల్స్ని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోండి. వీటిని మనం ఇప్పుడు షుగర్ సిరప్లో వేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్పై మూత తీసి ఈ బాల్స్ని ఇందులో వేసుకోండి. ఇలా ఈ బాల్స్ అన్ని షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత మనం ఒక గరిటె తీసుకొని పైన ఈ షుగర్ సిరప్ అంతా బాగా కలిసేలా కలపండి. మీరు మరీ గట్టిగా ప్రెస్ చేయవద్దు. ఇలా జస్ట్ పైన కలపండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మనం 1 నుంచి 2 గంటలు వదిలేయాలి. ఇక్కడ నేను 2 గంటల తర్వాత ఈ కాలాజామున్పై మూత తీసి మీకు చూపిస్తున్నా. చూశారు కదండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. బయటకి బ్రౌన్ కలర్ అలాగే లోపల ఎల్లో కలర్తో నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ కాలాజాముని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా మీరు కూడా చేసుకోవచ్చు. మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.